రాష్ట్ర నాయకులకి, ముందు ఉన్న ప్రింట్ మీడియా వాళ్ళకి, విలేకరులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టుకున్న కారణం ఏంటంటే, కొందరు వ్యక్తులు అన్ని రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టి మోసం చేసి డబ్బులు దొబ్బి ఐపీ పెట్టిన వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఐపీ పెట్టి మంది సొమ్ము మొత్తం దోసుకొని ఐపీ పెట్టి అధికార పార్టీ 10 సంవత్సరాలు ఉన్న అప్పటికి ఐపీ పెట్టేసి ఆ పార్టీలోకి వచ్చేసి అందరినీ బెదిరించుకుంటా బతికిన బతుకు నీది. నీ బతుకు, నీ చరిత్ర పక్కనే వార్డు మనది. నీ చరిత్ర ఏందో నాకు తెలుసు. ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తాను గట్ట ప్రతి ఒక్కరి కాడ గట్ట నువ్వు డబ్బులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల గట్ట మీరు మూమెంట్ చేసుకొని బతుకుతారు. అయినా నువ్వు మమ్మల్ని కాంగ్రెస్ గుండాలు రౌడీలు అనేది, మీరు గుండాలు, మీరు రౌడీలు అన్ని రకాలుగా మీరు సమకూర్చుకొని భూముల మీదకి పోయి భూముల మీద దందాలు చేసి ఓ బ్యాచ్లో పంపి డబ్బులు దొప్పి అన్ని రకాలుగా మీరు దొప్పుకొని ఇంటే వేసుకున్న దాఖలు మీ. ఖబర్దార్ చెప్తున్నా, మా పార్టీ జోలికి వచ్చినా, మా మంత్రి గారు జోలికి వచ్చినా, ఏది ఏమైనా చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, మేము మా మంత్రి గారి ఫోటోలు అయితేంది, స్థానికంగా ఉన్న జిల్లా మంత్రి వారి ఫోటోలు అయితేంది ఖచ్చితంగా అక్కడ ఉండాలి. అవి తీస్తే ఖచ్చితంగా మేమంతా నిన్ను ముట్టడి చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ ఫోటోలని కదిలేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ఏది ఏమైనా ఎగస్టాల్ మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు. దయచేసి అర్థం చేసుకొని చెప్తున్నా. ఖబర్దార్ పుట్ట కిషోర్ గారు, ఖబర్దార్. నీ చరిత్ర, నీ బండారం మొత్తం తెలుసు. నువ్వు వికలాంగులకు ఇచ్చిన స్కూటర్లు గట్రా నీ ఇంట్లో ఉన్నాయి, అవి అమ్ముకొని బతుకుతున్నావు. అర్థం చేసుకో. ఇంకోసారి మా జోలి కోసం మాత్రం ఒళ్ళు మాత్రం ఈ చింతపండు పలుకుతుంది.